వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము కట్ మిర్చి తయారు చేస్తాము. కట్ మిర్చి కోసం నేను 10 బజ్జీ మిర్చీలు తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగి తీసుకున్నాను. ఇప్పుడు వీటిని మనం వేడి నీళ్ళలో ఒక 2 నిమిషాల పాటు వేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాము. దీంట్లో 3 టేబుల్ స్పూన్స్ నువ్వులు వేసుకొని వేయించుకోవాలి. నువ్వులను ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని శుభ్రంగా కడిగి నీళ్లు పోసి నానబెట్టి ఉంచుకోవాలి. నువ్వులు వేగిపోయినాయి, స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఇవి పూర్తిగా చల్లారనివ్వాలి. నువ్వులని మిక్సీ జార్ తీసుకొని దీంట్లో చల్లారిన నువ్వులు వేసుకోవాలి. 1 స్పూన్ ధనియాల పొడి, 2 స్పూన్స్ శనగపిండి వేసుకోవాలి, 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. తర్వాత నానబెట్టుకున్న చింతపండు కూడా వేసుకొని మనం మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనము 2 నిమిషాల పాటు నీళ్ళలో నానబెట్టిన మిర్చీలను తీసుకొని ఈ విధంగా చాక్తో కట్ చేసుకోవాలి. మధ్యకు ఈ విధంగా నిలువుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా నిలువుగా కట్ చేసి పెట్టుకోవాలి. అన్ని మిర్చీలను ఇదే విధంగా కట్ చేసి పెట్టుకుందాము. ఈ విధంగా కట్ చేసి పెట్టిన మిరపకాయలలో మనం తయారు చేసి పెట్టిన చింతపండు పేస్టును నింపుకోవాలి. ఈ విధంగా అన్ని మిరపకాయలలో చింతపండు పేస్టుని నింపి పెట్టుకోవాలి. ఇదే విధంగా అన్ని మిరపకాయలలో స్టఫింగ్ నింపి పెట్టుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లో 1 కప్పు శనగపిండి వేసుకుందాము. తర్వాత 2 స్పూన్స్ బియ్యం పిండి వేసుకోవాలి. 1/2 స్పూన్ వాము తీసుకొని ఈ విధంగా చేతిలో నలిపి వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని స్పూన్తో కలిపి కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ చిక్కగా కలిపి పెట్టుకోవాలి. పిండిని ఈ విధంగా చిక్కగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు పిండిని నానబెట్టుకుందాము. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత మూత తీసి మనం పిండిలో 1/2 స్పూన్ వంట సోడా వేసుకోవాలి. వంట సోడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి స్టవ్ పైన ఆయిల్ పెట్టుకుందాము. ఆయిల్ బాగా వేడైంది. ఇప్పుడు పిండిలో మనము 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. ఆయిల్ వేసి కలిపిన తర్వాత ఈ విధంగా మిర్చీలను పిండిలో ఒక్కొక్కటిగా ముంచుతూ ఆయిల్లో వేసుకుందాము. ఈ విధంగా పిండిలో ముంచుతూ ఆయిల్లో వేసుకోవాలి. మనకు ఆయిల్లో ఎన్ని పడతాయో అన్ని వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి మిర్చీలను. మిర్చీలను మొత్తం ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోకుండా సగం వేయించుకొని ఆయిల్లో నుంచి తీసేయాలి. సగం వేయించడం ఎందుకంటే మనం మళ్ళీ మిర్చీలను కట్ చేసి మళ్ళీ వేయించుతాం కదా ఆయిల్లో, అందుకే సగం సగం వేయించి తీసేయాలి ఆయిల్లో నుంచి. ఈ విధంగా వేయించుకోవాలి. ఇదే విధంగా అన్ని మిర్చీలను పిండిలో ముంచుతూ ఆయిల్లో వేయించుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. మిర్చీలు వేయించడం కంప్లీట్ అయింది. ఇవి తీసి అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకుందాము. మిర్చీలన్నీ పూర్తిగా ఒక 10 నిమిషాల పాటు చల్లారనివ్వాలి.
మిర్చీలన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత చాకుతో ఈ విధంగా మిర్చీలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అన్ని మిర్చీలను ఇదే విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాము. ఈ విధంగా చిన్న ముక్కల్లాగా అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన వీటిని వేయించుకోవడానికి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాము. ఆయిల్ వేడైంది. ఇప్పుడు మనం చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న మిర్చీలను ఈ విధంగా ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలి. మంచి కలర్ వచ్చే విధంగా వేయించుకోవాలి. అన్నీ ఇదే విధంగా వేయించుకుందాము. ఈ విధంగా వేయించి పెట్టుకున్న తర్వాత ఒక బౌల్లో వేసుకొని దీంట్లో ఒక మీడియం సైజు ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ కారము, 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, తర్వాత ఒక నిమ్మకాయ రసం పిండుకొని వేసుకోవాలి. ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత మిర్చీలకు పట్టేటట్టు కలుపుకోవాలి. కట్ మిర్చీలు చేయడం కంప్లీట్ అయింది. వీటిని ఇప్పుడు ఒక ప్లేట్లో వేసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోల కోసమై గీతా కిచెన్ని చూడండి.